నేను శాస్త్రాల్లో ఇలా ఉన్నాయి, ఇలా చేయాలని చెప్పబడి ఉంది అని రాశాను, కానీ ఎక్కడైనా నేను చేస్తున్నాను రాశానా అని అడిగారంట. అలా ఉండకుండా అవతారాలు చేసేటప్పుడు ఎలా వస్తాడు? శస్త్రపాణి, శస్త్రాలు పట్టుకొని వస్తాడనమాట. అలా శస్త్రపాణిగా వస్తే ఎవరు పట్టించుకోవట్లేరు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు శాస్త్రపాణి అయి శాస్త్రములను చేతిలో పట్టుకొని ఆ శాస్త్రార్థములను తెలియజేసే ఆచార్యుడై వస్తాడనమాట భగవంతుడు. ఇప్పుడు నేను భగవంతుడి యొక్క వస్తువుని, భగవంతుడు నాకు స్వామి, మేమిద్దరం ఉంటే చాలు కదా స్వామి. మధ్యలో ఆచార్యుడి యొక్క అవసరం ఏముంది స్వామి? అసలు మీరు వచ్చారు, భగవంతుడిని దర్శించుకున్నారు శ్రీరంగంలో. భగవంతుడు ఏమైనా మీతో మాట్లాడా? ఏంట్రా రఘునాథ బాగున్నావా, సింహాద్రినాథుడు ఎలా ఉన్నాడు అని అడిగారా? ఏం లేదు స్వామి. ఇప్పుడు భగవంతుడు, ఆచార్యుడు వీళ్ళిద్దరిని తీసుకుంటే ఎవరు గొప్పవారు స్వామి? జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఒక ఆచార్యుని ఆశ్రయిస్తే మోక్ష భూమిలో ప్లేస్మెంట్ పక్కా. నమస్కారం. భక్తామృతం అనే చర్చాగోష్ఠికి ఇంకొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. గత చర్చలో శరణాగతి గురించి చాలా విస్తృతంగా మనందరం కూడా అనుభవించాం. ఆ శరణాగతి గురించి చెప్తూ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఉపాయము శరణాగతి అని స్వామి మనకి తెలియజేశారు. దానికన్నా ఉత్కృష్టమైనటువంటి ఉపాయం ఇంకొకటి ఉందట. అది ఆచార్యుల యొక్క కృప. ఆ ఆచార్యుల యొక్క కృప శరణాగతి కన్నా, మిగిలిన ఉపాయాల కన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందట. మిగిలిన సంప్రదాయాలన్నిటికన్నా శ్రీవైష్ణవ సంప్రదాయం ఆచార్యులకి ఎంతో ముఖ్యతనిస్తుంది. అందుకని మనం ఆచార్యుల ద్వారానే ఆ వైభవాన్ని ఈరోజు తెలుసుకోవడానికి మన ఆచార్యులైనటువంటి శ్రీమాన్ పరవస్తు వరదరాజన్ స్వామివారిని నేడు మళ్ళీ మనం ప్రార్థించాము. స్వామి కూడా దానికి ఒప్పుకున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ముందుగా ఒక గమనిక. ఆచార్యుల ముందు కూర్చొని ఆచార్యుల వైభవం అడిగేంత గొప్పవాడిని నేను కాదు, కానీ అది ఆచార్య ఆజ్ఞగా భావిస్తూ వారి ద్వారా ఆచార్య వైభవాన్ని మనందరం కూడా ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. స్వామి అడిగేన్ రామానుజదాసన్. స్వామి, శాస్త్రాల్లో ఆచార్యులకు వైభవం చాలా కీర్తింపబడింది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు స్వామి. అయితే ఆచార్యులు అనే శబ్దానికి తగినటువంటి వారు ఎవరు? ఆచార్యులు అంటే ఎవరు? ఆచార్యులు అనే ఆ మాటకు అర్థాన్ని ఈ శ్లోకం ద్వారా వివరిస్తూ ఉంటారు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు ఆచార్య శోభిధీయతే అంటారు. ఎవరు ఆచార్యులు అంటే ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రాల్లో ఎక్కడెక్కడో ఉండేటువంటి అర్థాలు వాటిని అంతా అధ్యయనం చేసి వాటిని సేకరించి పెట్టుకున్నవారు ఆచార్యులు. అంటే మొదట శాస్త్ర అధ్యయనం చేసి ఉండాలి. శాస్త్రాల్లో మారుమూలలో ఉండేటువంటి విషయాలన్నిటినీ కూడా వారు తెలుసుకొని ఉండాలి. అది మొదటి విషయం. ఆచినోతి శాస్త్రార్థం. చివరికి చూస్తే మంచి శాస్త్ర జ్ఞానం ఉండాలి అని అర్థం అండి. కానీ జ్ఞానం మాత్రం ఉంటే చాలుతుందా అంటే కాదు. స్వయం ఆచరతే, వారు ఆచరించేవారుగా ఉండాలి. కొందరికి చాలా జ్ఞానం ఉంటుంది, కానీ అనుష్ఠానం అనేది కొన్నిసార్లు ఉండకుండా ఉంటుందన్నమాట. ఒక ఉదాహరణ చెబుతాను, ఒక కథ చెబుతారు. ఒక ఆయన పెద్ద పండితులంట. అతను పెద్ద పెద్ద గ్రంథాలని రాశాడంట ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పొద్దున్న లేవటం నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏ అనుష్ఠానాలు, ఏ మంత్రాలు, వాటికైనా ప్రమాణాలు ఏంటి, వీటన్నిటినీ కూడా బాగా సేకరించి ఒక గ్రంథం రాశారు. ఎన్నో గ్రంథాలు రాశారంట ఆయన. అలా రాసిన ఆయనను చూడాలి అని ఒకరు చాలా ఆశపడి వెళ్ళారంట వాళ్ళ ఇంటికి. అతను వెళ్ళాడు 10:30-11 గంటలకు, మధ్యాహ్నం అనుకోండి. ఆ సందర్భాన వెళ్తే వారు ఇంకా స్నానం కూడా చేయలేదంట. స్నానం కూడా చేయలేదు. వారు అలా కూర్చున్నారు ఒక మూలలో. వీరు వెళ్ళి అడిగారు, ఏంటి స్వామి మీరు పెద్ద పెద్ద గ్రంథాలన్నీ రాశారు, పొద్దున్న లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, అంత రాశారే, కానీ మీరేంటి ఇలా కూర్చున్నారు, ఇంకా స్నానం చేయలేదు అని అడిగితే వారు అన్నారంట, నేను శాస్త్రాల్లో ఇలా ఉన్నాయి, ఇలా చేయాలని చెప్పబడి ఉంది అని రాశాను, కానీ ఎక్కడైనా నేను చేస్తున్నాను రాశానా అని అడిగారంట. అలా ఉండకుండా
స్వయం ఆచరతే, తను కూడా ఆచరించాలి. మూడోది ఆచారే స్థాపయత్యపి, తను ఆచరించటం మాత్రం కాకుండా ఎదుటి వాళ్లను అంటే తమ శిష్యులను ఆచరింపజేయాలి. ఈ మూడు ఉంటే జ్ఞానం కలిగి ఉండాలి, తను ఆచరించాలి, శిష్యులను ఆచరింపచేయాలి. వారినే ఆచార్య అంటారు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు ఆచార్యస్వభిధీయతే. సో ఇదే ఆచార్య పదానికి అర్థం అండి. అయితే స్వామి, చిన్నప్పటి నుండి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి దగ్గర కొన్ని నేర్చుకుంటాడు స్వామి, తండ్రి దగ్గర కొన్ని నేర్చుకుంటాడు. స్కూల్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు స్వామి. ఇప్పుడు ఆ వాళ్ళకి ఈ ఆచార్యులకి, శాస్త్రం చెప్పినటువంటి ఆచార్యులకి తేడా ఏమిటి? తేడా ఏంటి అంటే శాస్త్రాల్లో తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ అపరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం అని చెప్పబడింది. అర్థం ఏంటి? ఏది కర్మ అంటే ఏది మనకు బంధాన్ని ఏర్పరచదు, సంసార సంబంధాన్ని దృఢపరచదో అదే కర్మ. సా విద్యాయా విముక్తయే, ఏది మోక్షాన్ని కలిగిస్తుందో అదే విద్య, జ్ఞానము. ఆయాసాయ అపరం కర్మ, అది కాకుండా ఇంకే కర్మలు చేసినా అవన్నీ కూడా ఒక ప్రయోజనం కలిగి ఉంటాయి. ఏంటంటే ఆయాసం వేస్తుంది అంతే. ఆయాసాయ అపరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం. బ్రహ్మ విద్య, భగవంతుని గురించిన జ్ఞానం తప్ప మిగతా అవన్నీ కూడా వాటి వల్ల ప్రయోజనం ఏం లేదన్నమాట. శిల్ప నైపుణం. అందుకని కర్మం అంటే బంధానికి కారణం అవ్వనిది కర్మము. జ్ఞానము అంటే మోక్షానికి కారణమయ్యేది జ్ఞానం. సరేనా? మన జీవితంలో మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం, కానీ ఆ జ్ఞానాన్ని అందజేసిన వాళ్ళందరూ కూడా ఆచార్యులు అని అవ్వదండి. ఎవరైతే మోక్షాన్ని అందజేసేటువంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తారో వారిని ఇక్కడ ఆచార్యులు అంటాం మనం. మరొక విషయం, ఇక్కడ శ్రీవచన భూషణంలో ఇదంతా అండి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే విషయాలు మనం చెబుతున్నాం. ఇక్కడ అందరికీ ఇది సాధారణమా అంటే కాదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఎవరిని ఆచార్యులుగా భావిస్తామనే విషయంపైన ఇక్కడ చర్చ జరుగుతోంది. శ్రీవచన భూషణంలో ఇప్పుడు లోకాచార్యుల వారు అంటారు, ఎవరైతే మనకు సంసార నివర్తకమైన తిరుమంత్రాన్ని ఉపదేశించారో వారినే ఆచార్యులు అనాలి అంటారు. సో మంత్ర ప్రదానం చేసేవారిని ఆచార్యులు అనటం మన సంప్రదాయంలో చూస్తామండి. అది రహస్యత్రయం అంటారు. 3 రహస్యాలు, అష్టాక్షరి మహామంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం, వీటిని పంచసంస్కారాల సమయంలో ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించిన వారు ఎవరైతే ఉన్నారో వారే ఆచార్యులు. సరేనా? సో ఆచార్యులు ఎవరు అంటే వీరే. లోకంలో ఎంతోమంది దగ్గర మనం నేర్చుకున్నాం, కానీ ఇక్కడ మనం చెప్పేది ఇటువంటి ఆచార్యులనే. స్వామి, అయితే ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే చిన్న చిన్న విద్యలు, లౌకిక విద్యలు అవ్వచ్చు, ఏదో ఒక స్కిల్ అటువంటివి అక్కడ వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఆచార్యులు అవుతారా స్వామి? ఎవరా స్వామి? అదే చెప్పాను కదా, విద్య అంటేనే మోక్ష ప్రదాయకమైనదే విద్య. సా విద్య యా విముక్తయే. మిగతావన్నీ అసలు విద్య అని చెప్పడానికి కూడా లేదు ఆధ్యాత్మికంగా చూస్తే. అందుకని వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి, కానీ సంప్రదాయానికి అవిరుద్ధంగా ఉండేంత వరకు మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంప్రదాయానికి విరోధం అవుతోంది అంటే ఆ సమయాల్లో అక్కడ తగిన రీతిలో, అంటే మనం ఒక జనరల్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వలేమన్నమాట. ఆ సందర్భాల్లో చూసుకొని ఎంత దూరంలో ఉండాలో ఎంత దగ్గర ఉండాలో చూసుకొని ఉండాలన్నమాట. స్వామి, ఇప్పుడు భగవంతుడు, ఆచార్యుడు వీళ్ళిద్దరిని తీసుకుంటే ఎవరు గొప్పవారు స్వామి? వీళ్ళిద్దరిని తీసుకుంటే ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు, ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు. అదేంటండి ఆచార్యులు గొప్పవారు ఎలా, భగవంతుడు గొప్పవాడు ఎలా అంటే, ఆచార్యులు మనకు భగవంతుణ్ణి చూపించేవారు. ఆ భగవంతుణ్ణి చూపించిందే ఎవరు అంటే ఆచార్యులే చూపించారు. అందుకని భగవంతుణ్ణి మనకిచ్చిన వారు గొప్ప, అందుకని ఆచార్యులే గొప్ప అంటాం. కానీ ఒక రకంగా చూసామంటే ఆచార్యులను మనకి ఇచ్చింది ఎవరు?
భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడు తన కృపతో సంకల్పించి మనకు ఒక ఆచార్యుని ఇచ్చాడనమాట. అందుకని ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు, ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు అని చెప్పొచ్చు. కానీ దీంట్లో మనకు ఎక్కువ ఉపకారం నేరుగా చేసేది ఎవరు అంటే ఆచార్యులే. మీరు వచ్చారు, భగవంతుడిని దర్శించుకున్నారు శ్రీరంగంలో, భగవంతుడు ఏమైనా మీతో మాట్లాడా? ఏంట్రా రఘునాథ బాగున్నావా, సింహాద్రినాథుడు ఎలా ఉన్నాడు అని అడిగారా? ఏం లేదు. వారు కటాక్షిస్తారు, కృపను ప్రవహింపజేస్తారు. కానీ మనకు సరైన మార్గ ప్రదర్శన చేసేది ఎవరు అంటే ఆచార్యులే. వారే కదా మనతో మాట్లాడేవారు. మన కష్టాలను వింటాడేమో భగవంతుడు, కానీ తిరిగి మాట్లాడేది ఎవరు అంటే ఆచార్యులే. కానీ అందుకని మనము భగవంతుణ్ణి కించపరుస్తున్నామా అంటే అస్సలు లేదండి. మన భావన ఏంటి? ఆ భగవంతుడే సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీం తనుం మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన. ఆ భగవంతుడే ఆచార్యుడిగా వచ్చేసాడంట. మన ఆచార్యుడు ఇంకెవరో కాదండి, భగవంతుడే ఆ రూపం దాల్చి వచ్చాడు. సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీం తను, అతను మనుష్య రూపాన్ని దాల్చి మగ్నాన్ ఉద్ధరతే లోకాన్, నిమగ్నమైన లోకాలు అంటే లోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళని ఉద్ధరింపజేస్తాడు భగవంతుడు. ఎలా? కారుణ్యాత్ శాస్త్రపాణిన. భగవంతుడు ఎన్నో అవతారాలు చేశాడు. అవతారాలు చేసేటప్పుడు ఎలా వస్తాడు? శస్త్రపాణి, శస్త్రాలు పట్టుకొని వస్తాడనమాట. అలా శస్త్రపాణిగా వస్తే ఎవరు పట్టించుకోవట్లేరు. కృష్ణుడే గీతలో ఏమంటాడు? అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అవమానపరుస్తున్నారు అని అంటాడు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు శాస్త్రపాణి అయి శాస్త్రములను చేతిలో పట్టుకొని ఆ శాస్త్రార్థములను తెలియజేసే ఆచార్యుడై వస్తాడనమాట భగవంతుడు. అందుకే ఆచార్యస్య హరిస్సాక్షాత్ అని కూడా చెబుతూ ఉంటారు. అందుకని ఆ భగవంతుడే ఆచార్యుడు. ఇప్పుడు కొన్ని చోట్ల చూసామంటే లక్ష్మీదేవి గొప్ప, భగవంతుడు గొప్ప అంటే ఇద్దరు ఎంత గొప్పవాళ్ళు అంటే వీరే గొప్ప వీరే గొప్ప అని చెప్పేలా ఇద్దరు కూడా గొప్పవాళ్ళు. అలాగే ఆచార్యులు భగవంతుడు ఇద్దరు అంత గొప్పవాళ్ళు. కానీ మనకు నేరుగా ఒక ఇంటరాక్షన్ అనేది ఆచార్యులతో కలుగుతుంది. అందుకని ఆచార్యులే భగవత్ స్వరూపులు అని చూసి ఆచార్యులపైన మనం అత్యంత ప్రేమను పెట్టడం అనేది మన సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక విషయం. స్వామి, గత వీడియోలో నేను భగవంతుడికి చెందినవాడిని అని చెప్పారు స్వామి. భగవంతుడికి నేనంటే చాలా ఇష్టము అని చెప్పారు స్వామి. నేను భగవంతుడి యొక్క వస్తువుని అని చెప్పారు స్వామి. ఇప్పుడు నేను భగవంతుడి యొక్క వస్తువుని, భగవంతుడు నాకు స్వామి. మేమిద్దరం ఉంటే చాలు కదా స్వామి, మధ్యలో ఆచార్యుడి యొక్క అవసరం ఏముంది స్వామి అసలు? అవును, చాలామంది అడిగే ప్రశ్న ఇది. నేను నా భగవంతుడు మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ ఎందుకు? ఈ మిడిల్ మ్యాన్ ఉంటే ఏం చేస్తాడు? అతను దోపిడీ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఆ భగవంతుడు ఉన్నాడండి. భగవంతుణ్ణి మనము చూడగలుగుతామా, మాట్లాడగలుగుతామా అంటే అది చేయలేమన్నమాట. అందుకని ఆ భగవంతుని గురించి తెలుసుకున్న ఒకరు మనల్ని గైడ్ చేయాల్సిన ఒక అవసరం ఉంది. ఎన్నో విషయాలండి. ఇప్పుడు మీరు చూసారంటే చిన్నప్పటి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. ఎవరో మనకు కొన్ని విషయాలు చెబితే మనం అర్థం చేసుకున్నాం, చూపిస్తే అర్థం చేసుకున్నాం. అలాగే కొన్ని విషయాలను ఎవరో మనకు చూపితే కానీ మనకు అర్థం కాదు. అందుకని భగవంతుని యొక్క స్వరూపం గురించి, గుణముల గురించి, అవతారాల గురించి చెప్పడానికి ఒకరు కావాలి. నేరుగా నేను భగవంతునితో కనెక్ట్ అయిపోతాను అంటే కనెక్ట్ అవ్వటం చాలా కష్టం. ఎవరికైనా అయిందంటే చాలు, వాళ్ళు గొప్ప భాగ్యశాలులు. అందరికీ అవుతుందా? అవ్వదు. మీరు ఏదో CA చదువుకున్నారనుకోండి, CA కొన్ని పుస్తకాలు మీరు చదివితే మీకు అర్థమవుతుందేమో, అందుకని అంత అర్థమైపోతుందా? లేదు. అప్పుడు ఎవరో ఒక గైడ్ ఉంటే మీకు అది అర్థం అవ్వటానికి ఒక చాలా సహాయం ఏర్పడుతుంది, ఇంకా త్వరగా ఏర్పడుతుంది అన్నమాట. అలాగే భగవంతుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోవటానికి కూడా ఒక ఆచార్యుడు ఖచ్చితంగా కావాలి. దాంట్లో మరొక విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సులువేం కాదు. మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఆ సమయాల్లో మనల్ని సరిగ్గా శిక్షించేవారు కావాలి. ఆచార్యుడు అంటే ఏంటి? శిక్షకుడు. సరే నేను శిక్షించుకుంటానంటే అది కుదరదండి. ఎప్పుడూ కూడా మనమందరం కూడా మన వైపు పక్షపాతం కలిగిన వాళ్ళం.
ఎవరైనా మీరు వెళ్ళి మీరు తప్పు చేశారా అని అడగండి, వెంటనే వాళ్ళు ఏమంటారు, మేమేం తప్పు చేశామండి, ఏం తప్పు చేయలేదంటారు. ఎందుకంటే నేను తప్పు చేశాను అని తెలుసుకోవటం చాలా పెద్ద విషయం అండి. ఒకటి తప్పును గుర్తించటం, దాని తరువాత దాన్ని సవరణ చేసుకోవటం, ఈ రెండూ కూడా కష్టం. ఒకటి మన మనస్సు కానీ మనం కానీ ఈ ఆంగ్లంలో బయస్డ్ అంటారు. నేను అంటే అక్కడ వచ్చేసరికి నియమాలన్నీ మారిపోతాయండి. లోకంలో చూడొచ్చు అన్నమాట, మిగతా వాళ్ళని చూసి వేలెత్తి ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారు చెబుతూ ఉంటారు. కానీ అదే తప్పులు మనం చేసేటప్పుడు, లోకంలో ఉండే వాళ్ళు చేసేటప్పుడు మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే వీఆర్ బయస్డ్ టువర్డ్స్ ఆర్సెల్స్. మన మీద మన పక్షపాతం ఉంటుందన్నమాట. అందరూ తెలిసి చేస్తున్నారని కూడా దాసుడు అనట్లేదు, తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అందుకని మనము తప్పుదారి పట్టినప్పుడు అయ్యా ఇలా చేయకూడదు, ఈ మార్గంలోనే నువ్వు ప్రయాణించాలి అని చూపవలసిన బాధ్యత కలిగిన ఒక వ్యక్తి మనకు కావాలి. వారే ఆచార్యులు. ఆచార్యుల యొక్క పని ఏంటి? వీడిని సరైన మార్గంలో తీసుకువెళ్ళటం. ఆచార్యులకు ఒక పేరు దేశిక అంటారు. దేశిక అంటే ఏంటి? సరైన మార్గాన్ని చూపించేవారు, వారిని దేశిక అంటారు. అలా ఆచార్యుల యొక్క పని అదే అండి. ఇక్కడ చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటి అంటే, వాళ్ళేదో పొందుతారు, వాళ్ళేదో దానివల్ల ధనం సంపాదించేస్తున్నారు, కీర్తి సంపాదించేస్తున్నారని. ఏమైనా వాళ్ళు తప్పు పనులు చేసి మీకు అసలు చేయవలసిన ఉపకారం ఏం చేయకుండా అది చేశారనుకోండి, దాన్ని తప్పు అనుకోవచ్చు. కానీ అటువంటి వాళ్ళు ఆచార్యులే కాదు కదా. తమ గురించి ఆలోచించేవాళ్ళు, ధనం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ ఆచార్యులే కాదు. శాస్త్రాలు ఏమంటున్నాయంటే ధనం వైపు ఎక్కువ ఆశ కలిగినటువంటి ఆచార్యుడిని వదిలే అంటుంది. ఆ విషయాన్ని దాసుడు చెప్పట్లేదు. వార్తామాలలో అంతిమోపాయనిష్ట అనే ఒక గ్రంథంలో కూడా ఆ వచనాలను ఉదాహరించారన్నమాట. అందుకని ఏదో వాళ్ళు మధ్యలోనే దోపిడీ చేస్తారు, ఏదో వాళ్ళు పొందుతారు అనే భయం అవసరం లేదు. మంచి ఆచారాలను వెతుకొని వెళ్ళండి. జ్ఞానాన్ని మాత్రం ఉపదేశిస్తున్నారా, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది చూడండి, అటువంటి వాళ్లను పెట్టుకుంటే దాంట్లో తప్పేముందండి. అందుకని మనకు ఆ భగవంతునికి మధ్యలో ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా కావాలి. ఎప్పుడూ కూడా ఒక మార్గంలో వెళ్తున్నామంటే ఆ మార్గంలో ముందు ప్రయాణించే వాళ్లను అడగటంలో తప్పేముంది. వాళ్ళకి తెలుసు ఆ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ మార్గంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడతాయి అని. అందుకని వాళ్ళు మనకు గైడ్ చేసేవాళ్ళుగా ఉంటే దానికన్నా పెద్ద భాగ్యం మనకేముంటుంది. అందుకని మధ్యలో ఒకరు ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. ఎవరిని మనం నిర్బంధించట్లేదు అన్నమాట. మన సంప్రదాయం పట్ల ఆసక్తి ఉందా అంటే ఆచార్యులను మనం స్వీకరించాల్సిందే అనేది మన విషయం ఇక్కడ. స్వామి, ఇటువంటి ఆచార్యులకు ఖచ్చితంగా ఉండవలసినటువంటి లక్షణాలు అంటే ఏమేమి లక్షణాలు ఉండాలి స్వామి వారికి? మనవాళ్ళ మహామునులు ఉపదేశరత్నమాలలో సులువుగా చెప్పేశారు. ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான குருவையடைந்தக்கால் மாநிலத்தீர் தேனாறு கமலத் திருமாமகள் கொழுனன் తానే వైగుంధం తరుం. ఎటువంటి ఆచార్యులను మనము ఉపసతి చేయాలి, ఆశ్రయించాలి అంటే జ్ఞానం అనుష్ఠానం అంటారు. జ్ఞానము అనుష్ఠానము ఈ రెండూ కలిగినటువంటి ఆచార్యులను మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ముందే చెప్పాను, వారికి మనకు సందేహాలు వస్తే తీర్చేంత జ్ఞానం ఉండాలి, వాళ్ళు అనుష్ఠించేవాళ్ళుగా ఉండాలి. ఆ అనుష్ఠానం అనుష్ఠాపకత్వం అది కూడా ఉండాలన్నమాట. అందుకని ఈ జ్ఞానం అనుష్ఠానం అనేది చాలా ముఖ్యంగా మనవాళ్ళ మహాములు అన్నారు. చాలా అందమైన పాశురం అండి అది. అటువంటి ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే చాలు, పరమాత్మ శ్రీమన్నారాయణుడు వైగుంధం తరం, తానే వైగుంధం తరం, తానే ఇచ్చేస్తాడంట పరమపదాన్ని. ఒక ఉదాహరణ చెబుతూ ఉంటాను దాసుడు. కొన్నిసార్లు కొన్ని కాలేజెస్ ఉంటాయన్నమాట, దాంట్లో అడ్మిషన్ దొరికితే చాలు, ఆ కాలేజీలో అడ్మిషన్ దొరికిందంటే ఖచ్చితంగా వీడి జీవితం అది సెటిల్డ్ అంటారనమాట. ఎందుకు అంటే ఆ కాలేజ్ ఎటువంటిది అంటే అక్కడ వెళ్తే సరిగ్గా చదివి తీరాలి, అక్కడ వెళ్తే పాస్ అయిపోతారు, జాబ్ ప్లేస్మెంట్ కూడా వెంటనే అయిపోతుంది. సో అలా అంటారు కదా. అలాగే జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఒక ఆచార్యుని ఆశ్రయిస్తే మోక్షభూమిలో ప్లేస్మెంట్ పక్కా. సో అలా అంటారు. సో మనవాళ్ళ మహామునులు
జ్ఞానం అనుష్ఠానం అని రెండు విషయాలను తెలిపారు. కొన్ని పాశురాల్లో కూడా వస్తుందండి. తిరువాయిమొழிలో అంజిరై మడనారాయ్ అని ఒక పాశురం అండి. అక్కడ మన నమ్మాళ్ళవార్లు పరాంకుశ నాయకి అనేటువంటి ఒక స్త్రీ భావనను కలిగి కృష్ణునికి ఉద్దేశించి ఒక దూతను పంపిస్తుందన్నమాట. పరాంకుశ నాయకి దూతను పంపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక జీవుని స్థానంలో నమ్మాళ్ళవార్లు పరాంకుశ నాయకి, పరమాత్మ కృష్ణుడు పరమాత్మ స్థానం. మధ్యలో ఈ దూత ఎవరు అంటే దేశికాస్తత్ర దూతాహ అని ఆచార్యులే. ఆ ఆచార్యుల గురించి వర్ణిస్తామంటుంది. అంజిరయమడనారాయి, ఒక పక్షిని దూతగా పంపిస్తుంది అన్నమాట. పక్షికి ఏముంటాయి? 2 రెక్కలు ఉంటాయి. అదేంటంటే జ్ఞానము అనుష్ఠానము. జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఓ పక్షిని దూతగా పంపిస్తే ఖచ్చితంగా పరమాత్మ వస్తాడు అనే విషయాన్ని అక్కడ ఒక రకంగా చూపిస్తున్నారు మన నమ్మాళ్ళవార్లు. సో ప్రతి చోట అక్కడ వ్యాఖ్యానాలలో చెప్తారనమాట, జ్ఞానము అనుష్ఠానము అని ఈ 2 కావాలి. ఇంకా ఒక లిస్టుగా చెప్పాలి అంటే మన వేదాంత దేశికులు న్యాసవింశతి అనే తమ స్తోత్రంలో చాలా అందంగా ఒక విషయాన్ని తెలిపారు. ఒక లిస్ట్ ఇచ్చారన్నమాట. సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్యా సమేతం డంభాసూయాదిముక్తం జితవిషయగణం దీర్ఘబంధుం దయాళుం స్ఖాళిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్. మంచి భవిష్యత్తును కోరుకునేవాడు, తను మంచిగా రావాలి అని కోరుకునేవాడు ఇటువంటి ఆచార్యుణ్ణి ఆశపడాలి అని అంటారు వేదాంత దేశికులు. సిద్ధం సత్సంప్రదాయే, సత్సంప్రదాయ సంబంధం ఉండాలండి. అంటే ఒక సంప్రదాయం అంటేనే ఏంటి? ఆచార్యుడు శిష్యుడు, వాళ్ళ శిష్యుడు వాళ్ళ శిష్యుడు అన్నట్లుగా ఒక గురు పరంపర ద్వారా వచ్చినటువంటి అర్థాలను సంప్రదాయము అంటారు. సాంప్రదాయిక అర్థములు అని చెప్పవచ్చు అన్నమాట. దీయతే ఇది దాయ, ఇవ్వబడింది దాయము. సంప్రదాయ అంటే ఒక పరంపర ద్వారా మంచి జ్ఞానుల ద్వారా ఇవ్వబడినది, ఆ వరుసగా వచ్చిన దాన్నే సంప్రదాయ అంటారు. అటువంటి సత్సంప్రదాయంలో సంబంధం కలిగిన వారై ఉండాలి. సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియం, వారి బుద్ధి ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన పైన పడకూడదన్నమాట. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆచార్యులకు అలా ఉండాలి. స్థిరధియం అనఘం, దోషాలు లేని వారై ఉండాలండి. పాప సంబంధం లేని వారై అనఘులుగా ఉండాలి. అనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శాస్త్ర అధ్యయనం బాగా చేసి వారు ఉండాలి. అదే శ్రోత్రియం అనే మాటకు తాత్పర్యం అది. అంటే వేదాధ్యయనం అంటే ఏంటి? మళ్ళీ శాస్త్రాధ్యయనం, వేదార్థాలను మంచిగా తెలుసుకొని ఉండాలి. అదే శ్రోత్రియం అని చెప్పబడుతోంది. దాని తర్వాత బ్రహ్మనిష్టం, బ్రహ్మ అంటే పరమాత్మ యందు నిష్ఠ కలిగిన వారై ఎప్పుడు వారి యందు మనస్సును పెట్టేవారై ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం, సత్వగుణంలోనే ఎప్పుడు వారు ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. సత్యవాచం, సత్యమైన వాక్కు కలిగిన వారై ఉండాలి. దాని తరువాత సమయ నియతయా సాధువృత్యా సమేతం, ఆయా సమయాల్లో చేయవలసిన కార్యాలేంటి అని తెలుసుకొని ఆయా కార్యాలను ఎప్పుడు చేసేవారుగా ఉండాలి. అదే సాధువృత్యా సమేతం డంభాసూయాది ముక్తం. నేను ఇంత చేశాను అంత చేశాను అని అనుకోవటం, దాన్ని నలుగురికి చూపించుకోవటం అలాంటివి కాకుండా మిగతా వాళ్ళ మీద అసూయ మొదలగు దోషాలు కూడా లేకుండా ఉండాలి. డంభ అసూయాది ముక్తం జిత విషయగణం. జిత విషయగణం అంటే మన సంసారంలో ఉండే వరకు ఎన్నెన్నో విషయాలపైన ఆసక్తి ఏర్పడుతూ ఉంటుందండి. ఈ శబ్దం వినాలి అంటే ఏదో పాటలు వినాలి, ఇంకేదో మంచి ఆహారం తీసుకోవాలి అని ఈ శబ్దము, రుచి, ఇలాంటి రసాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. శబ్ద స్పర్శ రూపరస గంధాలు అంటూ ఉంటారు. వీటిని విషయాలు అంటారు. మనకుండేవి 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలకు 5 విషయాలు, అవునా? కళ్ళకు రూపము, నాలుకకు రసము, ముక్కుకు గంధము,
మన త్వగింద్రియం అంటారు, దానికి స్పర్శ, దాని తర్వాత శబ్దము చెవులకు. సో ఈ 5 విషయాలనే మనం అనుభవిస్తూ ఉంటాం రకరకాలుగా. ఆ విషయగణం వాటి జోలికి వెళ్ళకూడదన్నమాట. ఆ విషయాలు వచ్చేసి మనల్ని అప్పుడప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి, కానీ ఆచార్యుడు అనేవాడు ఆ విషయములకు ఆకర్షితుడు అవ్వకూడదు. జిత విషయగణం. తర్వాత అంటారు దీర్ఘబంధుం దయాళం. దీర్ఘబంధు అంటే బంధుత్వాన్ని దీర్ఘంగా పెట్టుకునేవారు. ఇప్పుడు దీర్ఘబంధు అంటే ఇలా అనుకోవచ్చు, కొందరు ఉంటారండి ఏమైనా చిన్న గొడవ వచ్చినా అంత అయిపోయి నీకో నాకు సంబంధం లేదు అని వదిలేస్తారన్నమాట. అలా కాకుండా దీర్ఘబంధువుగా ఉండాలి. అర్థం ఏంటి? ఒక ఉదాహరణ కూడా చెబుతాను దాసుడు. మన రామానుజుల వారి శిష్యుల్లో ఒకరు ఏదో అసత్సహవాసం ఏర్పడింది, అందుకని ఏదో వైపు వెళ్ళారంట. అప్పుడు రామానుజుల వారు అతను ఎక్కడో ఉండగా అక్కడ రామానుజుల వారు తామే వెళ్ళి అతన్ని మళ్ళీ తీసుకొచ్చేసి భగవద్గీత ఇలాంటి ఉపదేశాలని చేసి మళ్ళీ మార్చారు. ఎందుకంటే తమ శిష్యుల్లో ఒకడు చెడిపోవటాన్ని వారు ఒప్పుకోలేదు. అవి వెళ్ళిపోయావా వెళ్ళిపో అని వారు అనలేదంట. దీర్ఘబంధుత్వం అంటే అదే అండి. అలాగే భట్టల వారి చరిత్రలో కూడా వస్తుంది. ఎవరో ఒక శిష్యుడు భట్టల వారిని చూసి ఇంకా మీతో మాకు సంబంధం లేదండి అని బయలుదేరాడంట. భట్టలు అన్నారంట, నువ్వు నన్ను వదలొచ్చు, నేను వదిలేటట్లు లేనయ్యా, నువ్వు నా శిష్యుడివి, నీకేం చేయాలో నాకు తెలుసని వారిని మళ్ళీ పిలిపించి ఉపదేశాలను చేసి మళ్ళీ మార్గంలో పెట్టారు అని అంటారు. అదే దీర్ఘబంధుం దయాళం. దయ ఉండాలండి. తమ శిష్యుల వైపు ఒక దయ. అయ్యో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారే, వీళ్ళ కష్టాలను మనం తీర్చాలి. ఆధ్యాత్మికంగా చూసామంటే సాంసారిక దుఃఖములన్నిటినీ వీళ్ళు అనుభవిస్తూ అంత కష్టపడుతున్నారు. ఆ సాంసారిక దుఃఖాల నుంచి వీళ్లను ముక్తులు చేయాలి అనేటువంటి భావన కలిగి ఉండాలి. దాన్నే దయ అంటారు. పరదుఃఖ దుఃఖిత్వం అంటారు. ఇతరుల యొక్క దుఃఖాలను చూసి తను దుఃఖపడుట. అటువంటి దయ కలిగిన వారై ఉండాలి. దయాళం. చివరికి ఒక మాట అంటారు, స్ఖాళిత్యే శాసితారం. ఈ శిష్యునికి ఎప్పుడైనా స్ఖాళిత్యం ఏర్పడితే వెళ్ళే మార్గంలో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు స్ఖాళిత్యం ఏర్పడుతుంది, కింద పడతాం, జారుతాం. అటువంటి సందర్భాల్లో శాసిత, శిక్షించాలన్నమాట. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాగే చేయాలి అని వారు శిక్షించేవారై ఉండాలి. స్ఖాళిత్యే శాసితారం స్వపర హితపరం. తన యొక్క హితం పైన ఇతరుల యొక్క హితం పైన దృష్టి కలిగిన వారై ఉండాలి. ఇటువంటి దేశికుణ్ణి, ఇటువంటి ఆచార్యుణ్ణి భూష్ణు ఈప్సేత్. అంటే తను బాగుపడాలి అని అనుకునేవాడు ఎటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. మీకు కావాల్సిన లిస్ట్ వచ్చేసింది అనుకుంటాను. చాలా అందంగా శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలు అన్నిటినీ మనస్సులో పెట్టుకొనే ఈ శ్లోకాన్ని మనకు ఇచ్చారు. దీంట్లో కొన్ని మాటలు ఉపనిషత్తులో ఉండే మాటలండి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నామా, ఉపనిషత్తులో వచ్చేటువంటి మాటలు అవి ఆచార్యుడిని వర్ణించేటప్పుడు. అందుకని శాస్త్రాల్లో ఉండే విషయాలు అన్నిటినీ కలిపి చూసి ఒక చోట మనకు ఇచ్చారు దేశికుల వారు. అది ఈ శ్లోకం. సో ఆచార్యుడు అంటే ఇలా ఉండాలి. ఏదో ఏం లేదండి, ఏదో ఆచార్యుడు అన్నారు, ఆచార్యులు తీసుకున్నాం, ఆహా, ఇన్ని విషయాలు ఉండాలి ఒక ఆచార్యుడు అంటే. ఇలాగే పుళ్ళె లోకాచార్యుల వారు శ్రీవచన భూషణంలో ఒక ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి అని తెలిపారండి. అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక ఆచార్యుడు శిష్యుడిని స్వీకరించేటప్పుడు ఎందుకు అని స్వీకరించాలి అని అంటారు. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే, ఇతని శిష్యుడిగా చేసుకుంటే బాగా ధనవంతుడు, ధనాన్ని ఇస్తాడు అని అనుకోవచ్చు. కొందరు ఈ పెద్ద శిష్యుడు నాకు శిష్యుడైతే నాకు బాగా కీర్తి కలుగుతుంది అని అనుకోవచ్చు. కొందరు అనుకుంటారు, శిష్యుడు దొరికాడు, ఇప్పుడు నేను కాలక్షేపాలు చెప్తే వినటానికి ఒకడు దొరికాడు అని అనుకోవచ్చు. అది మంచిదే కదా అని అనిపిస్తుంది. కానీ శ్రీవచన భూషణంలో ఏమంటారంటే, ఇలాంటి ఏ ఆలోచన రాకూడదంట. నాకు వాడు ధనం ఇస్తాడు, నాకు కీర్తిని అందజేస్తాడు, లేదు నాకు అప్పుడప్పుడు సేవలు చేస్తాడు, లేదు నాకు మంచి కాలక్షేపానికి వీడు ఒకడు దొరికాడు, ఇలాంటి ఎటువంటి భావన ఉండకూడదంట. ఆచార్యుడు ఒక శిష్యుడిని స్వీకరించేటప్పుడు ఒకే భావన, సాక్షాత్ ఫలైక లక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం అంటారు ఇరుంబియప్ప మనవాళ మహామునుల గురించి. ఒకే ఒక చోట వీరికి తాత్పర్యం ఉండాలి, వీరికి దృష్టి ఉండాలి. ఎక్కడ అంటే, ఈ శిష్యుడు భగవంతునికి
మంగళాశాసనం చేసేవాడై ఉండాలి, అంతే, ఇంకే భావన కూడదంట. నేను కాలక్షేపాలు చెప్తే వింటాను ఒకడు, అది కూడా ఆలోచించకూడదు. నాకు భగవద్గుణానుభవం చేయటానికి ఒక సహాయం, అలా కూడా ఆలోచించకూడదు. ఒకే ఒకటి ఏంటి, వీడు భగవంతుణ్ణి సేవించి, భగవంతుడా నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుండాలి, పల్లాండు 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 అని భగవంతునికి మంగళాశాసనం చేసేవాడు అవ్వాలి శిష్యుడు. ఈ ఒకే ఫలం మీద ఆశ ఉండాలంట ఆచార్యునికి. ఇలా ఒక ఆచార్యుడు ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఇటువంటి ఒక ఆచార్యుడిని ఆశ్రయించాలి. అలాంటి ఆచార్యుని ఆశ్రయిస్తే వారు పాపం ఎలా ఉంటారు, అసలు వారిని తప్పుపట్టడానికి వీలే ఉండదండి. అలా కాకుండా ఇంకెవరైనా మనం వీటి గురించి అసలు పట్టించుకోకుండా ఎవరో ఒకరు అందరూ ఆచార్యుడు అన్నారండి అందుకని ఆచార్యుని ఆశ్రయించాను అని ఆశ్రయిస్తే ఇలాంటి ఇబ్బందులు, లోకంలో ఎన్నో బాబాలు వాళ్ళు వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారని వింటూ ఉంటాం మనం. అక్కడేంటి, మనం అసలు పరిశీలించలేదు. వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా చేస్తే అది అందరూ ఆచార్యులు అలాగే అని చెప్పడానికి వీల్లేదు కదా. ఎవరో ఒకరిద్దరు తప్పు చేశారని ఆచార్యులందరూ ఇలా ఉంటారని చెప్పడానికి వీల్లేదు. శాస్త్రాలు అలా ఎప్పుడూ ఒప్పుకోలేరు. ఆచార్యుడు అంటే శిష్యుడి కన్నా ఎన్నో రెట్లు ముందు ఉండాలి, నియమనిష్టలతో ఉండాలన్నమాట. అందుకని అటువంటి ఆచార్యుడిని మనము స్వీకరించాలి, ఆశ్రయించాలి అని శాస్త్రాలు, మన ఆచార్యులు అందరూ ఘోషిస్తున్నారు. చాలా అద్భుతంగా తెలియజేశారు స్వామి. అయితే ఇటువంటి ఆచార్యులు వారి యొక్క పరంపర ఏదైతే ఉందో దాన్ని చూసి ఆచార్యులను ఆశ్రయించాలా స్వామి, లేదంటే వారికి ఉండేటువంటి జ్ఞానము అనుష్ఠానాన్ని చూసి ఆశ్రయించాలా స్వామి? శ్రీవైష్ణవ సంప్రదాయం అని వచ్చేసరికి రామానుజుల వారి సంబంధాన్ని ఏర్పరిచే వాళ్లను ఆశ్రయించాలండి. రామానుజుల వారి సంబంధం అంటే ఉత్తిగా ఏదో వారికి శిష్యులు అన్నట్లుగా వచ్చేసి ఒక సంభాషణం చేశారంటే అయిపోయింది అంటే అది కాదు. అంతే అయితే ఎవరైనా వాళ్ళ జ్ఞానం అవసరం లేదు, అనుష్ఠానం అవసరం లేదు, ఏదో పరంపరను చెందినవారు అయితే అప్పుడు శ్రీవచన భూషణం ఎందుకండి, పెళ్ళిలోకాచారాలు ఎందుకు అంత చెప్పాలి, మనవాళ్ళ మహాములు జ్ఞానం అనుష్ఠానమే ఇవంతా ఎందుకు చెప్పాలి? ఏం చెప్పొచ్చు, రామానుజుల వారి సంబంధం కలిగిన వారి ఒకరిని ఆశ్రయించండి, మంచి పరంపరలో వచ్చిన వారిని ఆశ్రయించండి అని చెప్పేసి ఊరుకుంటే అయిపోయింది. కానీ అలా చెప్పలేదు కదా వాళ్ళు. అయితే అప్పుడు ఏం చేయాలంటే ఈ జ్ఞానం అనుష్ఠానం బాగా ఉందా, వాళ్లకు మొదట జ్ఞానం ఉందా, లేదు అనుష్ఠిస్తున్నారా, లేదు మనల్ని అనుష్ఠింపజేస్తారా అనే విషయాల్ని మనం పరిశీలించే ఆశ్రయించాలి. కానీ రామానుజుల వారి నియమనం ఏంటి అంటే ఈ 74 సింహాసనాధిపతులు ఉన్నారు, వాళ్లతో సంబంధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవాలి. ఎవరో ఏ సంబంధం రామానుజుల వారితో సంబంధం లేకుండా వచ్చేసి నేను మోక్షాన్ని ఇస్తానంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఒప్పుకోవట్లేదు. మనకు రామానుజ సంబంధం వల్ల మోక్షం అనేది మన సిద్ధాంతం కాబట్టి రామానుజ సంబంధము ఆ 74 సింహాసనాధిపతులు వాళ్ళ ద్వారా పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పొందాలి. అందుకని పరంపర అంటే వంశ పరంపర కన్నా జ్ఞాన పరంపర ముఖ్యము. అటువంటి పరంపరకు చెందినవారై వీళ్ళు జ్ఞానానుష్ఠాన తత్పరులై దాని తర్వాత అనుష్ఠాపన తత్పరులై ఉంటే అటువంటి వాళ్ళని ఆశ్రయించాలండి. స్వామి, ఒకానొక సమయంలో గురుకుల వ్యవస్థ ఉండేది స్వామి. అటువంటప్పుడు ఒక శిష్యుడు ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి పూర్తి సమయాన్ని ఆచార్యుల దగ్గర స్పెండ్ చేసి అక్కడే ఆచార్యుల దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండేవాడు స్వామి. ఇప్పుడు కాలం మారిపోయింది స్వామి. శిష్యుడు కేవలం ఆ దీక్ష తీసుకునే సమయంలోనే ఆచార్యులకు అందుబాటులో ఉండే స్థితి వచ్చేసింది స్వామి. ఇటువంటప్పుడు వారి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆ ఆచార్యుల దగ్గరే వారు స్పెండ్ చేయాల్సి ఉందా స్వామి, లేదు అంటే వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించవచ్చా? ఇప్పుడు కూడా మీరు శాస్త్రాలను పరిశీలించి చూశారంటే ఎవరైతే తిరుమంత్రం ఉపదేశించారో వారే మంత్రార్థాన్ని కూడా ఉపదేశించాలి అని స్పష్టంగా ఉందన్నమాట. కొన్నిసార్లు వాళ్లకు వీలు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే తగిన వ్యక్తులను చూపిస్తే మనము వెళ్ళి వాళ్లను ఆశ్రయించి వాళ్ళ దగ్గర జ్ఞానోపజీవనం చేయొచ్చు. మన రామానుజుల వారే 5 ఆచార్యులను ఆశ్రయించినట్టుగా మనం చరిత్ర చూస్తాము. పంచాచార్య పదాశ్రిత అని రామానుజుల వారిని మనం కొనియాడుతూ ఉంటాం. సో అక్కడ వారికి సమాషణం చేసిన ఆచార్యులు పెరినంబిస్వామి, కానీ జ్ఞానోపజీవనం చేసింది వారు మిగతా వాళ్ళ నుంచి, అంటే తిరుకోష్టియూరు నంబిస్వామి కానీ మన పెరియ తిరుమల నంబిస్వామి కానీ వాళ్ళందరి దగ్గర నుంచి జ్ఞానోపజీవనం చేశారు 5 ఆచార్యులు. తిరుమలయ ఆండాన్, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ అని ఇలా. సో సమాషణ ఆచార్యులు వారు కాకుండా మిగతా ఆచార్యులను ఆశ్రయించడం అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే
మాకు సంభాషణ ఒకరు చేశారు స్వామి, వారికి చెప్పడానికే తెలియదు, అందుకని మేము మరొక చోట వెళ్ళాము అనే విధంగా ఉండకూడదన్నమాట. వారు ఇంకేదో కారణాల చేత చెప్పలేకపోయి, అంటే కొన్నిసార్లు ఇంత దూరంలో ఉండొచ్చు, వారికి కొంచెం వయస్సు ఎక్కువైపోయి ఉండొచ్చు, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు అంటే, సరైన ఆచార్యులు అయితే వారు ఏం చేస్తారంటే, మీరు ఈ విషయాన్ని ఇక్కడ వినండి అని వారు చూపించగా వారు వెళ్ళి వింటారు. ఇప్పుడు రామానుజుల వారి చరిత్రలో దేవపెరుమాళ్ళు, వరదరాజ పెరుమాళ్ళు రామానుజుల వారికి ఆజ్ఞ ఇచ్చారు, మీరు వెళ్ళి పూర్ణాచార్యులను అంటే పెరినంబి స్వామిని ఆశ్రయించండి అని. రామానుజుల పెరినంబి స్వామిని ఆశ్రయించారు. కొంతకాలం వారి నుంచి అధ్యయనం చేశారు కాంచీపురంలో. దాని తర్వాత మళ్ళీ శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగంలో వచ్చి ఇక్కడ వారి దగ్గర నేర్చుకుంటూ ఉండగా అప్పుడు పెరినంబి స్వామి అంటారు, మీరు నా దగ్గర మాత్రం కాదు, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి అని వారు పంపించగా, అప్పుడే తిరుకోష్టి నంబి వద్ద, తిరుమలయ అండాన్ వద్ద, అలా ఒక్కొక్కరి వద్ద వెళ్ళి వారు అధ్యయనం అంతా చేశారని వస్తుందన్నమాట. సో ఒక ఆచార్యుడు తనే చెప్పాలి. అది కాకుండా కొన్ని కారణాల చేత, ఇప్పుడు పెరినంబి స్వామి వారికి సంకల్పం ఏంటి అంటే, వారి ఆచార్య ఆజ్ఞ, యామునాచార్యులు వీళ్ళందరికీ కూడా మీరు ఈ విషయాలు ఉపదేశించాలని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్లుగా వాళ్ళు చేశారు. సో ఆ సందర్భానికి బట్టి ఆ ఆచార్యులు నియమించి వీళ్ళు మిగతా చోట్ల జ్ఞానోపజీవనం చేయొచ్చు అనమాట. అంటే జ్ఞానాన్ని పొందాలి. చివరికి అందరూ కూడా జ్ఞానం పొందాలి కదా. ఏదో మంత్రోపదేశం అయిపోయిందండి, దాంతో మా బంధాలన్నీ తొలగిపోయాయి అని కాదు. ఆ బంధం అంటే ఆ మంత్రానికి అర్థం ఏంటి, మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యం అన్నమాట. తెలుసుకోకుండా ఉత్తిగా మంత్రాన్ని పొందటం వల్ల మోక్షం అనేది మన సిద్ధాంతం కాదు. స్వామి, మీరు తెలియజేస్తూ శాస్త్రాల్లో ఆచార్యుల యొక్క వైభవము కానీ వారి యొక్క గుణములు ఇలా ఉండాలి అని శాస్త్రం ద్వారా మనకి తెలియజేయబడింది అని అన్నారు స్వామి. ఏ శాస్త్రాల్లో వీరి యొక్క వైభవం తెలియజేయబడింది స్వామి? అవి ఎలా తెలియజేయబడింది స్వామి? వేదాలు తీసుకున్న అక్కడ ఉపనిషత్తులు, ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుణ్ణి కలిగిన పురుషుడే సరైన జ్ఞానం పొందుతాడు. అలాగే ఛాందోగ్య ఉపనిషత్తులో ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ అని ఒక వాక్యం అన్నమాట. ఆచార్యులు కొంచెం బయటకు వెళ్ళి ఉంటారు, ఆ శిష్యునికి మిగతా వాళ్ళు 2 కథలు ఉన్నాయన్నమాట. ఆచార్యం తప్ప మిగతా వాళ్ళు ఉపదేశిస్తారు. ఒక చోట అగ్నులు ఉపదేశిస్తాయి, ఒక చోట కొన్ని ప్రాణులు వచ్చి ఉపదేశిస్తాయి అన్నమాట. అగ్ని కూడా ఉంటుంది, అగ్ని, మద్గు అని ఇలా కొన్ని ఉపదేశిస్తాయి, వృషభం. ఆ 2 కథల్లో కూడా చెప్పబడే విషయం ఏంటి అంటే, ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ ఆచార్యస్తుతే గతిం వక్త అని. మేము ఇంకెవరో ఉపదేశించినా సరే ఆచార్యుడు ఉపదేశిస్తేనే ఆ విద్య సాఫల్యం పొందుతుంది. ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్, అప్పుడే అది సాఫల్యం పొందుతుంది, దానికి సాద్గుణ్యం ఏర్పడుతుంది అని ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయం. సో ఉపనిషత్తుల్లోనే ఆచార్య వైభవం చెప్పబడి ఉంది. ముందు కూడా దాసుడు అన్నాను, ఉపనిషత్తుల్లో ఉండే మాటలను తీసుకున్నారు వేదాంత దేశికులు అని. అది ఎక్కడ అంటే, ఒక ఉపనిషత్ వాక్యం, పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే ఈ కర్మముల చేత దొరికేటువంటి ఫలాలను పరీక్షించి చూసి, అయ్యో ఈ కర్మల చేత దొరికేటువంటి ఫలాలన్నీ కూడా అశాశ్వతములు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని, అయితే ఇప్పుడు ఏం చేయటం అనే జిజ్ఞాస కలిగిన అతను ఏం చేయాలి అంటే, తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. నియమ విధి అంటారండి. ఒక విద్యను పొందటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అంటే పుస్తక నిరీక్షణాదులు అని శాస్త్రంలో చెబుతూ ఉంటారు. పుస్తకం ఉంది, నేనే చదువుకున్నానండి అంటారు, పుస్తక నిరీక్షణం. కానీ అక్కడ నియమిస్తోందన్నమాట. జ్ఞానం పొందటానికి ఎన్నో మార్గాలున్నా తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసం ఏం చేయాలి అంటే, గురుమేవ అభిగచ్చేత్, గురువునే ఉపసక్తి చేయాలి. గురూపసదనం అంటూ ఉంటారు. సో అక్కడ నియమ విధి అది. మిగతా మార్గాలను పట్టుకోకూడదు, గురువునే ఆశ్రయించాలి అని. అలా గురుమేవాభిగచ్చేత్. ఎటువంటి గురువును? శ్రోత్రియం బ్రహ్మనిష్టం,
అదే అక్కడ వచ్చే ఆ మాటలు, మంచి వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన వాడై బ్రహ్మము యందు నిష్ఠ కలిగిన వాడై ఉండాలి అని అది అక్కడ చెప్పబడుతుందన్నమాట. అలాంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి, గురుమేవ అభిగచ్చేతని ఆచార్య ఉపసదనం చేసి తీరాలి అని ఈ ఉపనిషత్ వాక్యం కూడా అంటోంది. సో ఉపనిషత్తుల్లో ఈ విషయం ఉంది. దాని తరువాత ఇలా ఎన్నో వాక్యాలు ఉన్నాయండి. దాని తరువాత ఎన్నో శాస్త్రాల్లో ఆచార్యవత్తయా ముక్తౌ అన్నట్లుగా ఆచార్య సంబంధము చేత మోక్షము దొరకటం, గురువు గురించి ఎన్నో శాస్త్రాల్లో అండి. గురు వైభవం చెప్పడానికి 1-2 కాదు, ఎన్నో శాస్త్రాల్లో ఉందన్నమాట. అందుకని ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఇంత చెప్పబడిందంటే మిగతా శాస్త్రాల్లో చెప్పవలసిన అవసరం లేదు. అది పాంచరాత్ర ఆగమాల్లో ఎన్నో సంహితల్లో చూసామంటే అక్కడ ఈ ఆచార్య వైభవం అనేది చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. గురువు యొక్క సంబంధం ఇలా అంటూ ఉంటారండి, సిద్ధిర్భవతి వానేతి సంశయోచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మనాం అని. అచ్యుతుడైన భగవంతుణ్ణి సేవించే వాళ్లకు కూడా సంశయం ఉంటుందంట. భగవంతుని పేరేంటండి ఇక్కడ చెప్పబడింది? అచ్యుతుడు. నచ్యావయతి ఇది అచ్యుత. ఎవరైతే తన భక్తులను జారనివ్వడో అతని పేరు అచ్యుతుడు అంట. అటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్లకు కూడా సంశయ అస్తి, సంశయం ఉంది. కానీ నా సంశయోస్తి, సిద్ధి ఏర్పడుతుందా లేదా అనే సంశయము లేదు. ఎవరికి? తద్భక్త పరిచర్యా రతాత్మనాం, ఆ భక్తుల యొక్క పరిచర్యలో ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు సందేహమే లేదు. సో భగవంతుణ్ణి ఆశ్రయించటం కన్నా కూడా ఆచార్యుణ్ణి ఆశ్రయించటం ముఖ్యము అని ఈ విషయం ఇక్కడ చెప్పబడుతోంది. సో ఇటువంటిదండి ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. స్వామి దాసుడికి గుర్తుకొచ్చినవి చెప్పాను అంతే. అడిగాను స్వామి. అయితే శాస్త్రాన్ని ప్రవర్తింపజేసిన భగవంతుడే కొన్ని అవతారాల్లో ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అని వింటున్నాం స్వామి. వారు వెళ్ళాల్సిన అవసరం ఏముంది స్వామి? అవును, అదే కృష్ణుడు ఏమంటాడు, నేను కొన్ని కర్మలు చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నాను. ఎందుకు అంటే యది హ్యహం న వర్తేయ జాతుకర్మణ్యతంద్రిత. ఒకవేళ నేను కర్మలను సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? ఉత్సీదేయురిమే లోకాహ నకుర్యాం కర్మచేదహం. నేను కర్మలు సరిగ్గా అనుష్ఠించకపోతే ఈ లోకాలని నష్టమైపోతాయి. ఉత్సీదేయు నష్టాభవేయు అంటారు రామానుజుల వారు. ఎందుకు అంటే ఆ కృష్ణుడే చేయలేదండి, కృష్ణుడే చేయలేదు, మనం చేయాలా అని అంటారు. వాళ్లకు కృష్ణుడు పరమాత్మ, అతను చేయకపోయినా అతనికి ఏం హాని లేదు అని అర్థం కాదు. అందుకని కృష్ణుడు అయ్యో వీళ్ళు నన్ను చూసి అలా చెడిపోతారు అని కృష్ణుడు అన్ని కర్మలను అనుష్ఠిస్తాను అని భగవద్గీతలో అంటాడు. అలాగే ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించకుండా ఉండిపోతే కృష్ణుడే ఆచార్యుణ్ణి ఆశ్రయించలేదు, మేము ఆశ్రయించాలా అని అనుకుంటారు అనే కృష్ణుడు సాందీపనిని ఆశ్రయించాడు. అలాగే రాముల వారు కూడా వశిష్ఠ మహర్షిని ఆశ్రయించారు అని ఇలా చూస్తూ ఉంటాము. చూపించటానికి ఆచార్య ఉపసదనం ఖచ్చితంగా చేయాలి అనే విషయాన్ని చూపించడం కొరకే అలా భగవంతుడు కూడా చేశాడు. అయితే దానివల్ల భగవంతుడికి కూడా ఆచార్య సంబంధం అవసరము అని తెలుస్తుందా స్వామి? అంటే భగవంతునికి ఆచార్య సంబంధం అవసరం అంటే దాని అర్థం ఏంటి? అవసరం అంటే మనకు ఆ విషయాన్ని చూపించడం కోసం చేశాడు అంతే. స్వామి, అయితే శాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆచార్యులకు జ్ఞానము అనుష్ఠానము ఉండాలి అని తెలియజేశారు స్వామి. అయితే ఇది అన్ని సంప్రదాయాల్లో ఉన్న ఆచార్యులకి వర్తిస్తుంది కదా స్వామి? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ఆచార్యులకి ముఖ్యంగా ఉండేది ఏమిటి? వారు చేసేది ఏంటి స్వామి? అంటే ఇప్పుడు మనం చూసిన గుణాలు కానీ జ్ఞానం అనుష్ఠానం అవన్నీ కూడా ఒక్కో రకంగా అందరికీ ఉంటాయి. కానీ నిజంగా ఆచార్యుడు అంటే ఎవరు అంటే ఎవరు సరైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారో వారే ఆచార్యులు అండి. ఎవరు వాళ్ళు అంటే పరమాత్మ ఇటువంటి వాడు, ఈ జీవాత్మ ఇటువంటి వాడు, ప్రకృతి ఇటువంటిది అని తత్వత్రయం గురించిన యథార్థ జ్ఞానం ఉండాలి. భగవంతుడు స్వామి నేను దాసుడను, ఈ ప్రకృతి కూడా భగవంతునికి శేషము అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందో వారే ఆచార్యులు. అటువంటి జ్ఞానం కలిగిన వారై వాళ్ళు దానికి తగినట్లు ఆచరించేవారై ఆచరింపజేసేవారై ఉండాలి. ఇక్కడ మన సంప్రదాయంలో మీరు ప్రారంభంలో కూడా చెప్పారు,
శరణాగతి కన్నా కూడా ముఖ్యము ఆచార్యాభిమానము అని. అక్కడ మన సంప్రదాయం గురించి కొంచెం తెలుసుకోవాలి. శరణాగతి చేసేటప్పుడు కూడా మనకు కొన్ని అధికారం అంటే కొన్ని యోగ్యతలు, అర్హతలు ఉండాలి. చూసాం కదా, ఆకించన్యము, అనన్యగతిత్వము అని ముందు పాడ్కాస్ట్లో చూసాం. కానీ వాటిని సంపాదించుకోవటం కూడా అంత సులువు కాదు, అంతే కదా. అక్కడే మన ఆచార్యులు అంటారు, భగవంతుడు మోక్షం ఇచ్చేటప్పుడు ఈ అధికారాన్ని అంటే అర్హతను పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. కానీ ఆచార్యులు అంత కూడా చేయరన్నమాట. మనవాళ మహాముల యొక్క అందమైన పాశురం, అధికారముండే అరంగరిరంగారో అధికారమిల్లాదార్ కన్నో ఎరిరాశా నీరంగ వేండువదు. అధికారం కాస్త మాకుంటే, అర్హత మాత్రం ఉంటే భగవంతుడే మాకు పని చేస్తాడు, కార్యం చేస్తాడు. రామానుజ, ఆ అధికారం లేకపోవటం చేతే మేము మీ వద్దకు వచ్చాము. అప్పుడు భగవంతునికి ఆచార్యుడికి ఉండే తేడా ఏంటి? భగవంతుడు ఏమంటాడు, నువ్వు అర్హుడైతే నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అంటాడు భగవంతుడు. శరణాగతి చేసేవాడైనా అంతే, ఆకించని అనన్యగతితో ఉండాలి. కానీ మన ఆచార్యులు ఏమంటారు, నీకు అర్హత లేదా, నేను ఆ అర్హతను కూడా కల్పించి ఏర్పరిచి మోక్షాన్ని ఇస్తాను అంటారు. అదే వ్యత్యాసం అండి. భగవంతుడు అర్హత ఉండేవాళ్లకు మోక్షాన్ని ఇస్తాడు, అర్హులైన అనర్హులైన వాళ్లను కూడా అర్హులుగా చేసి మోక్షాన్ని ఇచ్చేవారు ఆచార్యులు. సో భగవంతుని కన్నా కూడా ఆచార్యాభిమానానికి ముఖ్యత్వము మన సంప్రదాయంలో ఇవ్వబడింది. మీరు ఒకటి అడగచ్చు, అయితే శరణాగతి కన్నా గొప్పది ఆచార్యాభిమానం అంటే, మీరు క్రిందటి వీడియోలో శరణాగతి ఉత్కృష్టం అన్నారు, ఇక్కడ ఆచార్యాభిమానం ఉత్కృష్టం అంటున్నారే అంటే, ఒకలాగా ఆ శరణాగతిలోనే ఇది కూడా అంతర్భవిస్తుంది. మన దృష్టిలో భగవంతుడు ఉపాయము, లేదు ఆచార్యుడు ఉపాయము అంటే, ఆచార్యుడు ఎవరండి? భగవంతుని యొక్క పాదార విందములు. మన సంప్రదాయంలో భగవంతుని యొక్క పాదార విందాలు నమ్మాళ్ళవార్లు, భగవంతుని యొక్క పాదుకలు నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్ల పాదుకలు ఎవరండి? రామానుజుల వారు. అందుకని భగవంతుని యొక్క పాదపద్మాలు ఇచ్చాయి, భగవంతునికి వాటికి విరోధం ఉందట్లా కాదు. భగవంతునికి పాదపద్మాలు ఇవ్వటం, భగవంతుడు ఇవ్వటంలో పెద్ద తేడా లేదు. కానీ ఏంటి అంటే, రామానుజుల వారు లాంటి ఆచార్యులు ఏం చేస్తారు, మనకు అర్హత లేకపోయినా ఆ అర్హతను ఏర్పరిచి కార్యం చేస్తారు. ఒకవేళ భగవంతుడే ఆ పని చేస్తే భగవంతుడిని కూడా మనం ఆచార్యుడు అంటామండి. కొన్ని చోట్ల భగవంతుడు కూడా ఆ ఆచార్య స్థానాన్ని వహిస్తూ ఉంటాడనమాట. సో చివరికి ఆచార్యుడు చేసే పని ఇది. సో ఆ ఆచార్యాభిమానం మనకు దక్కాలి అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆచార్యాభిమానం మనకు ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ ఆచార్యాభిమానం అనేది రెండు రకాలు. ఆచార్యుణ్ణి నేను పట్టుకున్నాను, ఆచార్యులండి నేను స్వీకరించాను అనేది ఒక రకమైన ఆచార్యాభిమానం. ఆచార్యుని విషయంలో మనకేర్పడిన అభిమానం అది కావాలా అంటే, మన సంప్రదాయాలు అంటారు కాదండి, ఆచార్యుడు మనని అభిమానించాలి. శిష్యుడిని చూసి ఆచార్యుడు ఇతను నా శిష్యుడే, మావాడే అని ఆ ఆచార్యుడు అనేట్లు మనం ఉండాలన్నమాట. దాన్నే ఆచార్య అభిమానం అంటే, ఆచార్య కర్తృక అభిమానం. ఆచార్యుడు అభిమానించాలి, ఆ అభిమానం మనకు కావాలి. రెండు మోక్షాన్ని ఇస్తాయండి. మనం ఆచార్యుని పట్టుకున్నా, ఆచార్యుడు మనని పట్టుకున్నా మోక్షం దక్కుతుంది. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే, ఆచార్యుడు మనని అభిమానించేటట్లుగా మనం ఉండాలి. ఆ ఆచార్యాభిమానమే ఉత్తారకము అంటారు. ఇప్పుడు ఎవరు ఆచార్యులు అంటే, మన సంప్రదాయంలో అంటారు, గురురితి చ పదం తస్మిన్ రామానుజార్యే, తస్మిన్ రామానుజార్యే గురురితి చ పదం భాతి నాణ్యత్ర. ఇది చాలా పాత శ్లోకం, పెరియవాచాన్ బిళ్ళే వారు అనుగ్రహించిన శ్లోకం అంటారు. విష్ణుశేషి తదీయ శుభగుణ నిలయో విగ్రహ శ్రీషఠారి శ్రీమాన్ రామానుజార్య పదకమలయుగం భాతి రమ్యం తదీయం తస్మిన్ రామానుజార్యే గురురితి చ పదం భాతి నాణ్యత్ర తస్మాత్ శిష్ట శ్రీమద్ గురూణాం కులమిదమఖిలం తస్య నాథస్య శేషః అని అంటారు. దాసుడు చెప్పిన విషయమే. భగవంతుడు అందరికీ స్వామి,
ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం లాంటి వారు షఠారి అంటే నమ్మాళ్ళవార్లు, వారి యొక్క పాదార విందములు రామానుజుల వారు. ఆ రామానుజుల వారి ఆచార్యులు. మన సంప్రదాయంలో వారిని మనం ఆచార్యులుగా భావిస్తాం అన్నమాట. ఆ రామానుజుల వారు ఏం చేశారంటే ఒకానొక నాడు మన రంగనాథస్వామి ఉత్సవమూర్తి నంబెరుమాళ్ళు అంటాం. ఆ నంబెరుమాళ్ళు తాయార్లతో వేంచేసి ఉండగా ఒకే సింహాసనంలో ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం నాడు షేర్తి సేవ అని జరుగుతుందండి. చాలామందికి తెలుసుంటుంది. ఆ సందర్భంలో నంబెరుమాళ్ళు రంగనాయకి అమ్మవారు ఇద్దరు ఒకే సింహాసనంలో వేంచేసి ఉండగా ఆ ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ సందర్భంలో మనం ఒక శరణాగతి అనుష్ఠిద్దామని రామానుజుల వారు శరణాగతి అనుష్ఠించారు. అప్పుడే గద్యత్రయం వారు అనుగ్రహించారు అంటారు. ఆ గద్యత్రయం అనుగ్రహించి వారు శరణాగతి చేశారు. శరణాగతి గద్యంలో రామానుజుల వారు శరణాగతి ఎందుకు చేయాలండి? వారు ఆదిశేషుల యొక్క అవతారం. వారు అనుకున్నప్పుడు మళ్ళీ పరమపదానికి వెళ్ళబోతున్నారు. వారు ఎందుకు శరణాగతి చేశారంటే వారి కోసం కాదు, మన కోసం చేశారు. మన కోసం చేశారు ఆ రామానుజుల వారు. నాతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా ఎవరి వారు మోక్షం ప్రసాదించాలి అని అనే అభిప్రాయంతో వారు ప్రార్థించగా నంబెరుమాళ్ళు దాన్ని అనుగ్రహించారు అంటారు. అందుకని మన సిద్ధాంతం ఏంటి అంటే ఆ రామానుజుల వారి సంబంధం మనకు దొరికితే చాలు. నంబెరుమాళ్ళు ఏమన్నారు? రామానుజ సంబంధం కలిగిన వారికి మోక్షం అన్నారు. ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే రామానుజుల వారి పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులతో సంబంధం పంచ సంస్కారాల ద్వారా మనం చేయించుకుంటున్నాము. ఏదో రకంగా వాళ్ళ అభిమానానికి పాత్రం అయినా సరే అది తప్పు అని చెప్పలేమన్నమాట. అప్పుడేమవుతుందంటే రామానుజుల వారికి ఇతను సంబంధి అయ్యాడు, సంబంధపడ్డాడు అని భగవంతుడు మన వైపు దృష్టి పెడతాడు. ఆ రకంగానే మోక్షం దొరుకుతుంది అనేది మన సంప్రదాయం అండి. అయితే స్వామి ఈ సంబంధం అంతే కదా, మరి ఎందుకు ఈ జ్ఞానం అనుష్ఠానం అది అంటే ఆ సంబంధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంబంధం కలిగిపోయిన మోక్షం అని కాదు, ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సంబంధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామంటే ముందు చెప్పబడిన జ్ఞానం అనుష్ఠానం అన్నీ కావాల్సి ఉంటుందన్నమాట. నాకు అన్నీ తెలుసండి కానీ ఏం ఆచరించను అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందా? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదన్నమాట. అందుకని ఆ ఆచార్య అభిమానానికి, రామానుజుల వారి అభిమానానికి మనం పాత్రులు అవ్వాలి. దానికి ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులను ఆశ్రయించాలి. అలా వారి అభిమానానికి మనం పాత్రులు అయ్యామంటే, ఆ సంబంధ జ్ఞానం మనకు కలిగింది అంటే దాని తరువాత మనని సరైన మార్గంలో తీసుకువెళ్ళి భగవంతుడు మోక్షానికి తీసుకువెళ్తాడు అనేది మన సంప్రదాయం అన్నమాట. అందుకని ఈ విషయాలు ఎన్నో మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకటి దాసుడు విస్తృతంగా జవాబు ఇచ్చాను. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన సంప్రదాయంలో ఆచార్యులు చేసేది ఏంటి అంటే ఇదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు పంచ సంస్కారాలు చేసి దాని ద్వారా రామానుజుల వారి యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. సంబంధం అలా ఏర్పడితే చాలుతుందంటే కాదు. సంబంధం ఏర్పడింది, నేను ఎలా పడితే అలా తిరుగుతాను అంటే వారి సంబంధాన్ని కూడా మనం ప్రతిబంధనం చేసేస్తాం అన్నమాట. అలా చేయకుండా ఉండటానికనే ఇన్ని గ్రంథాలు, ఇన్ని ఉపదేశాలు, ఇంత అనుష్ఠానాలు అన్నీ కూడా. సో వారి సంబంధం ఉందండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. నిప్పు కాల్చేస్తుంది, అవునా? నిప్పు కాల్చేస్తుంది. కానీ మనము ఒక తడి బట్ట ఉంది, తడి బట్ట నిప్పులో పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది కాలుతుందా? కాలదు. ఎప్పటిదాకా అక్కడ నీళ్ళు ఉందో అప్పటిదాకా అది కాలదు. అలాగే రామానుజ సంబంధం మోక్షం ఇచ్చేస్తుంది, అవును. కానీ దానికి ప్రతిబంధకం ఏమైనా ఉంటే, మనం ఏదో తప్పుడు పనులు చేస్తూ ఉంటామంటే అప్పుడు నిప్పు కాల్చదండి అని చెప్పడానికి ఉంటుందా? లేదు. నిప్పు కాల్చేదే, కానీ దానికి ప్రతిబంధకాలు కొన్ని ఉంటాయి. అలాగే రామానుజ సంబంధం మోక్షం ఇచ్చేదే, దానికి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అనుష్ఠించకుండా ఉండాలా? దానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరు మనకి ఇవ్వాలి అంటే ఆచార్యులే ఇవ్వాలి. సో ఇప్పుడు ఉండేటువంటి ఆచార్యుల యొక్క మరొక కర్తవ్యం ఏంటంటే వాళ్ళు రామానుజుల వారికి ప్రతినిధులు. ఆ రామానుజుల వారు ఆ కాలంలో తమ శిష్యులకు ఏమేమి నేర్పించారో, ఎలా ఉపదేశించారో వాటిని వీరు కరణభూతులుగా ఉండి ఈరోజు చేయాలి. అది కాకుండా కాదండి మాకు ఆ పనులేం లేవు, జస్ట్ సంభాషణ మాత్రమే అనుకుంటే అది కాదండి. వాళ్ళు ప్రతినిధులు కాబట్టి రామానుజుల వారు ఆ కాలంలో ఎలా అందరినీ ఉపదేశంతో సన్మార్గంలో తీసుకొచ్చారో అలా చేయవలసిన బాధ్యత వీళ్ళకు కూడా ఉంది. అడిగే స్వామి, ఈ వైభవం అంతా విన్న తర్వాత ఒక్క మాటలో ఆచార్యుడికి శిష్యుడి పట్ల ఉన్న కర్తవ్యము అంటే ఏంటి స్వామి? అతని ఉజ్జీవనాన్ని దృష్టిలో పెట్టుకోవటం అంతే. ఆత్మోజ్జీవనం వీరి కర్తవ్యం.
అంటే ఆ ఆత్మ ఉజ్జీవించేటట్లు చేయటం, దానికి కటాక్షించటం, ఉపదేశించటం, ఇవన్నీ చేయాలన్నమాట. అదే కర్తవ్యం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు దాసుడు అనుకున్నది ఏంటంటే ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలుసుకొని తర్వాత శిష్యుడి యొక్క వైభవాన్ని కూడా తెలుసుకుందాం అని అనుకున్నాను స్వామి. కానీ ఆచార్యుల యొక్క వైభవం అనంతంగా ఉంది స్వామి, సముద్రంలా. కాబట్టి అది శిష్యుడి యొక్క లక్షణాలు ఏమిటి అనేది ఇంకొక చర్చ ద్వారా తెలుసుకోవాలని దాసుడికి ఆశగా ఉంది స్వామి. మీరు అలా అనుకున్నా, నేనేమనుకున్నానంటే అయ్యో ఆచార్యాభిమానం గురించి చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పలేదే, అంటే చివరికి ఇంకేదో ప్రశ్నలో చాలా సంగ్రహంగా చెప్పేశామే. ఆచార్యాభిమానం అంటే ఏంటి, ఆచార్యాభిమానమే ఉత్తారకం అనే శ్రీవచనభూషణ సూత్రం, ఇలాంటి ఎన్నో విషయాలు దాన్ని ఇంకా విస్తృతంగా చెప్పి ఉండాలి కదా అని దాసుడు ఆలోచిస్తున్నాను. దాసుడు ఇంకొక ఆచార్య వైభవం ఎపిసోడ్ ఆలోచిస్తున్నాను, మీరు శిష్య వైభవం చెప్తున్నారు. దీంట్లో ప్రాక్టికల్గా ఉండేటువంటి కొన్ని ప్రశ్నలు అవి కూడా ఉండవచ్చును. సో ఒకసారి మన ప్రేక్షకుల యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలుసుకుని మనం మళ్ళీ ఒకసారి ఆచార్య వైభవం గురించి ఇంకొంచెం ఆచార్య వైభవం అన్న, ఆచార్యాభిమానం అన్న దాని గురించి ఇంకా మనం ఒక వీడియో చేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మనం శిష్య లక్షణం అనే విషయాన్ని చూడవచ్చు. శిష్యుడు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు ఆచార్యునికి చేయవలసిన పనులు ఏంటి, ఈ కాలంలో ఎలా చేయవచ్చును, ఈ కాలంలో ఆచార్య శిష్య సంబంధాన్ని ఎలా నిలబెట్టుకోవచ్చు అన్నట్లు కొన్ని విషయాల్ని మనం వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దాంట్లో కలుద్దాం. స్వామి చాలా సంతోషంగా ఉంది స్వామి. మరుసటి చర్చలో మళ్ళీ మీ ద్వారా శిష్య లక్షణాన్ని వినాలి అని ఆశిస్తూ ఈ చర్చని ఇక్కడితో సమాప్తి చేసుకుంటాను స్వామి. దాసుడు అడియేన్ రామానుజదాసన్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.